అక్షరవనం చదువుతో పాటు వినోదం. ఈరోజు మనం మొదటగా వర్ణమాల గురించి తెలుసుకుందాము. దీనినే అక్షరమాల అని కూడా అంటారు. ఇవి మొత్తం 56 అక్షరాలు. మొదటగా తెలుగు వర్ణమాల అంటే ఏంటో తెలుసుకుందాము. వర్ణమాల అంటే తెలుగు భాషలో ఉపయోగించే అక్షరాల సమాహారం. ఈ అక్షరాల ద్వారా మనం పదాలు, వాక్యాలు నిర్మించి మాట్లాడటం, రాయటం చేస్తాము. ఇవి 2 భాగాలుగా విభజించడం జరిగింది. అవి అచ్చులు, హల్లులు. మొదటగా అచ్చులు అంటే ఏంటో తెలుసుకుందాం. అచ్చులు అంటే స్వతంత్రంగా ఉచ్చరించగలిగే అక్షరాలు. వీటిని ఉచ్చరించడానికి ఇతర అక్షరాల సహాయం అవసరం లేదు. అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహా. ఈ అచ్చులను మనం 2 రకాలుగా పలుకుతున్నాము. ఒకటి చిన్నగా పలికితే ఇంకొకటి దీర్ఘించి పలుకుతున్నాము. ఈ అచ్చులు 2 రకాలు: హ్రస్వాలు, దీర్ఘాలు. హ్రస్వాలు ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చును హ్రస్వాలు అంటారు. ఉదాహరణ: ఆ, ఈ, ఉ, ఏ, ఓ. దీర్ఘాలు 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. ఉదాహరణ: ఆ, ఈ, ఉ, ఏ, ఓ. ఈరోజు వర్ణమాలలో అచ్చుల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.